ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. భూ కబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నర్సనపేటలో టీడీపీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం తయారీ, విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని మండిపడ్డారు. 151 సీట్లు గెలిచి జగన్ రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు. ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్ కొత్త పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని వారు మరో నియోజకవర్గంలో పనిచేస్తారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారన్నారు. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా ఆయనకు బై బై అంటున్నారన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ కట్ చేశారని ఆరోపించారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని జోస్యం చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అందిస్తామని తెలిపారు. జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కానివ్వని హామీ ఇచ్చారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలైంది. ఆ సిపిఎస్ రద్దు కాదు కదా, ఉద్యోగస్తులు మాయం చేసి జిపిఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ జగన్ కి 2 బట్టలు ఉన్నాయమ్మా. మీ కంపెనీ ఒక బటన్, అది బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. వాలంటీర్ వాసు రేప మాప ఇంటికి వస్తాడమ్మా, గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు. ఊదత్తల్లి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. గ్యాస్ ధర పెంచాడు, పెట్రోల్ ధర పెంచాడు, డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు ఈ జగన్. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, ప్రమాద బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని, అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు. అంతెందుకు, పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ప్రసాదరావు గారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు